ఇలా చూడండి, చిన్నగాకుండా మెల్లగా తీసుకొని ఈ ప్యాన్ వేయాలి. ఇట్లా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇక ఇట్లా పొంగుతాయి మంచిగా పిండి కలిపితే. మనం చూడండి ఎంత మంచిగా పొంగిందో. ఇట్లా పొంగుతాయి పిండి సూపర్ కలిపినట్టు. మనం బొబ్బట్లు అంటే ఇట్లా రావాలి. ఎంత మంచిగా వచ్చినాయో. సూపర్గా వచ్చినాయి. సూపర్ ఉంది. హలో మిమ్మల్ని ఈరోజు ఉగాది స్పెషల్ బొబ్బట్లు చేస్తున్నా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు బొబ్బట్లు చేసిరనుకోండి, మస్తు పర్ఫెక్ట్గా వస్తాయి. సాఫ్ట్గా టేస్టీగా సూపర్ ఉంటాయి. నోట్లో పెట్టుకోని ఇట్లా కరిగిపోతాయి, అంత బాగుంటాయి. ఇంకా వీడియో ఇంకా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. బొబ్బట్లు పర్ఫెక్ట్గా మీరు గిట్లా వేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం శనగపప్పు తీసుకోవాలి. ఒక 1/2 కిలో శనగపప్పు తీసుకున్నా. ఇప్పుడు దీన్ని కడిగి ఒక 2 సార్లు కడిగి కుక్కర్లో ఉడకబెట్టాలి. ఇప్పుడు ఈ కడిగిన పప్పుని కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. ఇప్పుడు ఈ పప్పుని మొత్తం ఇందులో వేద్దాం. ఒక గ్లాస్ వాటర్ గిట్లా పోస్తున్నా. ఒక గ్లాస్ వాటర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసి పెట్టాలి. పప్పు కొంచెం సప్పగా ఉండకుండా మంచిగా ఉంటుంది. కొంచెమే సాల్ట్ చూడండి, కొంచెమే వేసిన. 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టాలి. ఇక పప్పు అయితే స్టవ్ పైన పెట్టేసిన 4 విజిల్స్ 5 విజిల్స్ అట్లా రావాలి. అప్పటి వరకు మనం పిండి కలిపేద్దాం. బొబ్బట్ల కోసం నేను మైదా పిండి తీసుకున్నా. కావాలనుకుంటే మీరు గోధుమ పిండి గిట్లా తీసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ గా రావాలనుకుంటే మాత్రం మైదా పిండితోటే వేయండి. ఓకేనా? ఒక 1/2 కేజీ తీసుకున్నా. పప్పు 1/2 కేజీ తీసుకున్నా కదా, పిండి గిట్లా 1/2 కేజీ, బెల్లం గిట్లా 1/2 కేజీ తీసుకోవాలి. మనం పప్పు కేజీ తీసుకుంటే పిండి కేజీ తీసుకోవాలి, బెల్లం కేజీ తీసుకోవాలి. ఏదైనా సమానంగా కరెక్ట్ తీసుకోవాలి. అట్లా అయితేనే మంచిగా వస్తాయి. పిండి కలపడానికి ఒక చిన్న బేషన్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లోనే మైదా పిండి వేస్తున్నా. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నా. అట్లనే ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నా. పసుపు మాత్రం కంపల్సరీ వేయండి, అప్పుడు కలర్ మంచిగా వస్తాయి బొబ్బట్లు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేయాలి. బొంబాయి రవ్వ వల్ల సాఫ్ట్గా ఉంటాయి, చల్లగైనా సరే. ఒక 2 స్పూన్లు కంపల్సరీ వేయండి, అస్సలు స్కిప్ చేయకండి. చూడండి, ఫస్ట్ ఇవన్నీ పిండిలో కలిసేటట్టు కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటే సాఫ్ట్గా కలపాలి పిండి. మనం మస్తు సాఫ్ట్గా కలపాలి. ఎంత సాఫ్ట్గా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు. పిండి కలపడంలోనే ఉంటుంది, మంచిగా కలపండి. వాటర్ ఎక్కువ పోయాలి. ఇట్లా మనం చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలపొద్దు. వాటర్ ఎక్కువ పోసి సాఫ్ట్గా కలపాలి మొత్తం పిండిని. పప్పుకి 5-6 విజిల్స్ అయితే వచ్చినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడే పక్కన పెట్టేసిన. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. చూడండి, మనం ఆయిల్ వేయంగానే పిండి ముద్ద లెక్క మంచిగా వచ్చింది. ఇంతసేపు అస్సలు రాలేదు కదా. కొంచెం ఆయిల్ వేయంగానే మొత్తం ఇట్లా సాఫ్ట్గా ముద్దలాగా అయిపోయింది పిండి. ఇగో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇగో ఇంత సాఫ్ట్గా కలపాలి మనం పిండిని ఇట్లా. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం కాదు, కొంచెం ఎక్కువనే వేయండి. ఇట్లా అనాలి దీన్ని. చూడండి, మనమైతే ఆయిల్ కొంచెం ఇట్లా ఎక్కువనే పోయాలి. ఇట్లా పిండి అనేది మునగాలి, ఎండిపోకుండా. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లనే పక్కన పెట్టేద్దాం కొంతసేపు. ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి, ఒక పప్పుని మనం చేతితో తీసుకొని ఇట్లా అన్నం అనుకోండి, మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి. ఇగో ఇంతగానం పప్పు ఉడకాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మెత్తగా రుబ్బాలిగా. చూడండి ఇట్లా. చూడండి, పప్పునైతే మనం మొత్తం ఇట్లా మెత్తగా రుబ్బాలి. ఇట్లా సాఫ్ట్గా అయిపోవాలి మొత్తం. పప్పు ఉందనుకోండి, మళ్ళీ మిక్సీ జార్లో వేయడం, మొత్తం మెత్తగా పేస్ట్ చేయడం, అదంతా డబల్ పని అవుతుంది. ఫస్టే మనం విజిల్స్కి పెట్టినప్పుడే మెత్తగా చేసుకున్నాం అనుకోండి,
మనకి డబల్ పని కాకుండా తొందరగా అయిపోతాయి బొబ్బట్లు. ఇంత సాఫ్ట్గా చేసుకోవాలి, మొత్తం పేస్ట్ లెక్క. ఒక కడాయి తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేయాలి. ఒక 1/2 kg బెల్లం తీసుకున్నా నేను. ఈ బెల్లం వేస్తున్నా. అట్లనే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. చూడండి బెల్లం అయితే మొత్తం కరిగింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టిన పప్పు వేయాలి. కొంచెం కొంచెం పప్పు వేసేయాలి ఇట్లనేగా. పప్పు వేసిన తర్వాత మంచిగా కలపాలి దీన్నిగా. ఇప్పుడు ఈ పప్పు మొత్తం కొంచెం గట్టిగా కావాలి. ఇక ఒక 5 minutes అయితే మొత్తం గట్టిగా అయిపోతుంది. అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఆపిర్రు అనుకోండి మాడిపోతుంది. చూడండి ఇది కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది. అట్లనే ఒక 1/2 స్పూన్ సోంపు వేయాలి. సోంపు వేస్తే మస్తు ఉంటుంది మనం నములుతుంటే మాత్రం. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. ఇక ఇప్పుడు పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఒకటే స్పూన్, తర్వాత మళ్ళీ వేయొచ్చు. దీన్ని ఒకసారి కలుపుదాం. స్టవ్ ఆఫ్ చేయాలి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది మొత్తం చల్లగా అయిపోయి గట్టిగా అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లెక్క చేద్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న లడ్డూలు లెక్క వేయాలి. కరెక్ట్ 1 స్పూన్ తీసుకోండి, అన్నీ ఒకటే సైజు వస్తాయి. ఇగో ఇట్లా చూడండి, ఇట్లా రౌండ్గా వేసుకోవాలి. అన్నీ ఇట్లానే. చూడండి ఇవి వేయడం అయితే అయిపోయింది. అన్ని సేమ్ ఇట్లనే ఒకటే సైజు వేసి ఇట్లనే పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి మనం బొబ్బట్లు ఫ్రై చేసుకోవడానికి. పిండి అయితే మంచిగా నానింది ఇంతసేపు. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని మనం బొబ్బట్లు చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఏం కలపకుండా మనం పూర్ణం కంటే సైజ్ ఇది చిన్నగా ఉండాలి కాబట్టి పిండి కొంచెమే తీసుకోవాలి. ఇట్లా మరీ ఎక్కువ తీసుకోవద్దు. ఇట్లా రౌండ్గా చేసుకొని మనం చేసిన ఈ పూర్ణం ఇట్లా పెట్టి ఇట్లా దీన్ని క్లోజ్ చేసేసేయాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పిండిని మాత్రం కంపల్సరీ తీసేయండి, అప్పుడే మంచిగా వస్తాయి. ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం ఇట్లా తీసేయాలి. దీన్ని ఇట్లా రౌండ్గా అనుకోవాలి. చూడండి ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చినాయో. సేమ్ అన్ని ఇట్లనే చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కవర్కి మొత్తం ఆయిల్ అప్లై చేయాలి ఫస్ట్. తర్వాత వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా రౌండ్గా ఒత్తాలి. ఇట్లా పైనుంచి కవర్ వేసి మనం ఇట్లా అన్నం అనుకోండి, దీన్ని సైడ్కి ఇట్లా జరిపితే చాలా మంచిగా రౌండ్గా వస్తాయి. చూడండి మనం చేతితోటి ఇట్లా ఏం ఒత్తాల్సిన అవసరమే లేదు. ఇట్లా సైడ్కి జరిపితే చాలు. ఇట్లా మొత్తం మనకి పప్పుదంతా బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా, కానీ ఫ్రై చేసిన తర్వాత అట్లా బయటకి ఏం రాదు. నెయ్యి వేయాలి. నెయ్యితోటే కాలుస్తే మంచిగా ఉంటాయి టేస్ట్. నెయ్యి మొత్తం అప్లై చేయాలి ఫస్ట్ ప్యాన్కి. కావాలనుకుంటే మీరు నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం ఇట్లా కలపొచ్చు. ఇట్లా చూడండి చిన్నగాకుండా మెల్లగా తీసుకొని ఈ ప్యాన్ వేయాలి. ఇట్లా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇక ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి, మీ ఇష్టం. నేనైతే రెండు కలిపిన, కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీన్ని మెల్లగా రెండో సైడ్ తిప్పుదాం. ఫ్రై అయిందో లేదో రెండో సైడ్ అయితే తిప్పుదాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సూపర్ అంటే సూపర్గా ఇట్లా పొంగుతుంది చూడండి. మంచిగా ఎంత మంచిగా పొంగుతున్నాయో, మస్తు పొంగుతున్నాయి కదా. ఇట్లా రావాలి మనకి బొబ్బట్లు అంటే. ఇప్పుడు దీన్ని రెండో సైడు తిప్పుదాం. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో చూడండి. సూపర్ అంటే సూపర్ వస్తున్నాయి.
రెడీ. ఒకసారి తిప్పాలి. చూడండి ఎంత మంచి పొంగిందో. ఇప్పుడు దీన్ని రెండోసారి తిప్పుదాం. ఇది ఇట్లా చూడండి, ఇటు సైడ్ ఇట్లా ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసి సూపర్గా ఫ్రై అయింది. తీద్దాం ఇక ఇది. చూడండి మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఫుల్ వేడి వేడిగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. చూస్తుంటే మాత్రం నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇగో సూపర్గా వచ్చినాయి, మస్తు సాఫ్ట్గా వచ్చినాయి. ఇగో టేస్టింగ్ టైం. సూపర్ అంటే సూపర్గా వచ్చింది టేస్ట్. నోట్లో ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా కరిగిపోతుంది. పర్ఫెక్ట్గా వచ్చినాయి, మస్తు సాఫ్ట్గా ఉన్నాయి. ఇట్లా నోట్లో పెట్టుకోవాలి, కరిగిపోతుంది. బెల్లంకి ఇట్లా కరెక్ట్ సరిపోయినాయి అన్నీ. పర్ఫెక్ట్ బొబ్బట్లు చేసుకోవాలంటే సేమ్ టు సేమ్ ఇట్లనే చేయండి, మస్తు వస్తాయి. ఓకేనా? ట్రై చేసిన తర్వాత మీకు రాకపోతే నాకు చెప్పండి కామెంట్ చేసి. ఓకేనా? నాకైతే ఆపలేం లేదు. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్టనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉగాదికి బొబ్బట్లు పక్కా ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.